గుడ్డలు ఊడదీసి రోడ్డు పైన నిలబెడతామన్నారు. దాని తర్వాత మహిళలు అనే ప్రస్తావన తెచ్చిండ్రు కాబట్టి చెప్తుంది. బూతుల్ని ఎవరు మాట్లాడినన్నా అవి బూతులే. అంటే రాజకీయ నాయకుడు మాట్లాడితే అవి సూక్తులు అవ్వవు కదా. ముఖ్యమంత్రి మాట్లాడితే సూక్తులు, మంత్రులు మాట్లాడితే సూక్తులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే సూక్తులు అవ్వవు. బూతులు అనేవి ఎవరు మాట్లాడినా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా అవి బూతులే. అవి అందరూ ఖండించాలి. ఇప్పుడు మీరు ఏ వీడియో గురించి అయితే బాధపడుతున్నారో, ఏ వీడియో గురించి అయితే మీరు ఆవేదన చెందుతున్నారో, ఏ బూతుల గురించి మీరు రక్తం మరుగుతుందో, ఏ వీడియో గురించి మాకు చీము నెత్తురు లేదని మాట్లాడుతున్నారో, ఏ బూతుల గురించి కుటుంబ సభ్యులు గురించి మాట్లాడతారు అంటున్నారో, శబాష్, నిజమే. నేను ఖచ్చితంగా ఆ మాటల్ని, ఆ బాధని, మీరు ప్రతిదాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. ఈ సందర్భంగా ఇప్పుడు మీకు ప్రశ్నలు. ఇదే గతంలో ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆనాడున్న బీఆర్ఎస్ నేత